Yes, very good morning, everybody. Welcome back. In last class, we have completed residential status. అది పార్ట్ 1. మనకు ఇదే చాప్టర్లో దెర్ ఈజ్ వన్ మోర్ కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్. అది పార్ట్ 2. మనకి పార్ట్ 2 అంటే స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. టుడేస్ క్లాస్లో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్. Very good morning, everybody. Scope of total income is one of the most important concept. గ్యారెంటీగా ఎగ్జామ్లో ఉంటుంది 4 to 5 మార్క్స్. చాలా చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రాక్టికల్ లైఫ్ ఆల్సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. వాట్ ఈస్ ద కాన్సెప్ట్ నేమ్? Scope of total income. Scope of total income. Section for this. Section 5. Section 5. Very important concept. Section 5. Whether a person is liable to pay tax or not. ఒక పర్సన్ ట్యాక్స్ పే చేయాలా వద్దా? ఈజ్ డిపెండ్స్ ఆన్ 3 ఫ్యాక్టర్స్. ఇండియాలో ఒక పర్సన్ ట్యాక్స్ పే చేయాలా వద్దా అనేది డిపెండ్స్ ఆన్ 3 ఫ్యాక్టర్స్. ఫస్ట్ ఫ్యాక్టర్ రెసిడెన్షియల్ స్టేటస్. రెసిడెన్షియల్ స్టేటస్. ఫర్ దట్ సెక్షన్ ఈజ్ సెక్షన్ 6 ఆల్రెడీ కంప్లీటెడ్. ఫస్ట్ ఫ్యాక్టర్ ఆల్రెడీ కంప్లీటెడ్, అవునా? ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్, ఆర్ఓఆర్, ఆర్ఎన్ఓఆర్, నాన్ రెసిడెంట్. హెచ్విఎఫ్ ఆల్సో సేమ్. ఇన్ కేస్ ఆఫ్ ఇండియన్ కంపెనీ ఆల్వేస్ రెసిడెంట్, అదర్స్ రెసిడెంట్ ఆర్ నాన్ రెసిడెంట్. ఆల్రెడీ మనం ఫస్ట్ ఫ్యాక్టర్ క్లియర్గా చెప్పుకున్నాం. కమ్ టు సెకండ్ ఫ్యాక్టర్. ప్లేస్ ఆఫ్ రిసీట్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ప్లేస్ ఆఫ్ అక్రూవల్ ఆఫ్ ఇన్కమ్. ప్లేస్ ఆఫ్ రిసీట్ అండ్ ప్లేస్ ఆఫ్ అక్రూవల్. థర్డ్ ఫ్యాక్టర్ time of receipt of income and time of accrual of income. Now we are going to start second factor, then followed by third factor. సెకండ్ ఫ్యాక్టర్ మనకి ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ నాలెడ్జ్. కీప్ హెడింగ్ సెకండ్ వన్. వాట్ ఈస్ దట్? ప్లేస్ ఆఫ్ రిసీట్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ప్లేస్ ఆఫ్ accrual of income. Place of accrual of income. Now onwards we can call it as POR, POA. POR అంటే ప్లేస్ ఆఫ్ రిసీట్,
POA అంటే ప్లేస్ ఆఫ్ అక్రూవల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ రిసీట్ అండ్ ప్లేస్ ఆఫ్ అక్రూవల్? బిఫోర్ గోయింగ్ టు మీనింగ్ ఎలాగో చెప్పుకుందాం. దానికంటే ముందు టెల్ మీ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ అంటే, మనకి ఒక ఇన్కమ్ వస్తే ఆ ఇన్కమ్ ఇండియన్ ఇన్కమ్ అవ్వచ్చు, ఫారెన్ ఇన్కమ్ అవ్వచ్చు, అవునా? మరి ఒక ఇన్కమ్, ఇఫ్ యూ గెట్ వన్ ఇన్కమ్, వెదర్ ఇట్ ఈస్ ఇండియన్ ఇన్కమ్ ఆర్ ఫారెన్ ఇన్కమ్, if you want to decide, you have to know concept of place of receipt and place of accrual. అంటే ఈ కాన్సెప్ట్ యొక్క పర్పస్ ఏంటంటే టు డిసైడ్ వెదర్ యాన్ ఇన్కమ్ ఈజ్ ఇండియన్ ఇన్కమ్ ఆర్ ఫారెన్ ఇన్కమ్. ఇండియన్ ఇన్కమ్ ఆర్ ఫారెన్ ఇన్కమ్. ఒక ఇన్కమ్ ఇండియన్ ఇన్కమా ఫారెన్ ఇన్కమా తెలియాలి అంటే ఈ హౌ టు నో ద కాన్సెప్ట్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ రిసిట్ అండ్ ప్లేస్ ఆఫ్ అక్రూవల్. మరి ఎప్పుడు అది ఇండియన్ ఇన్కమ్ అవుతుందంటే, ఈ ప్లేస్ ఆఫ్ రిసీట్ ఈజ్ ఇన్ ఇండియా. ఈ ప్లేస్ ఆఫ్ రిసీట్ ఈజ్ ఇన్ ఇండియా, లేదా ఈ ప్లేస్ ఆఫ్ అక్రూవల్ ఈజ్ ఇన్ ఇండియా, లేదా ఈ బోత్ ఆర్ ఇన్ ఇండియా. రిసీట్ కానీ అక్రూవల్ కానీ లేదా బోత్ ఇండియాలో ఉంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఇండియన్ ఇన్కమ్. ఈ బోత్ ఆర్ అవుట్ సైడ్ ఇండియా, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ యు నో ఫారెన్ ఇన్కమ్. అంటే రిసీట్ కానీ అక్రూవల్ కానీ అట్లీస్ట్ ఒకటి ఇండియాలో ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ ఇండియన్ ఇన్కమ్. ఇఫ్ రిసీట్ అండ్ అక్రూవల్ బోత్ ఆర్ ఇన్ అదర్ కంట్రీ, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ ఫారెన్ ఇన్కమ్. What is the meaning of place of receipt? What is the meaning of place of accrual? We will see within 5 minutes. I am saying what is the purpose of this concept first. Then you can go to meaning. The place of receipt is the place of accrual is type of income. Type of income. Okay, try to answer. The place of receipt is in India. అంటే రిసీట్ ఇండియాలో ఉంది. ప్లేస్ ఆఫ్ అక్రూవల్ ఏమో అవుట్ సైడ్ ఇండియా, వేరే కంట్రీలో ఉంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ విచ్ ఇన్కమ్? ఇండియన్ ఇన్కమా ఫారెన్ ఇన్కమా? అట్లీస్ట్ ఒకటి ఇండియాలో ఉందా? ఎస్, ప్లేస్ ఆఫ్ రిసీట్ ఈజ్ ఇన్ ఇండియా. అట్లీస్ట్ ఒకటి ఇండియాలో ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఈక్వల్ టు ఇండియన్ ఇన్కమ్. ఇట్ ఈస్ ఈక్వల్ టు ఇండియన్ ఇన్కమ్. నెక్స్ట్, ఈ ప్లేస్ ఆఫ్ రిసీట్ ఈజ్ అవుట్ సైడ్ ఇండియా బట్ ప్లేస్ ఆఫ్ అక్రూవల్ ఈజ్ ఇన్ ఇండియా. ఇక్కడ కూడా అట్లీస్ట్ ఒకటి ఇండియాలో ఉందా? ఎస్, సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బట్ ఇండియన్ ఇన్కమ్. థర్డ్ పాసిబిలిటీ, ప్లేస్ ఆఫ్ రిసీట్ ఈజ్ ఇన్ ఇండియా, ప్లేస్ ఆఫ్ అక్రూవల్ ఆల్సో ఇన్ ఇండియా, both are in India. Both are in India. It is called as, of course, Indian income. ఫస్ట్ కేసులో, సెకండ్ కేసులో, థర్డ్ కేసులో అట్లీస్ట్ ఒకటి ఇండియాలో ఉంది కాబట్టి దీస్ ఆర్ కాల్డ్ యాజ్ బట్ ఇండియన్ ఇన్కమ్స్. నెక్స్ట్, ప్లేస్ ఆఫ్ రిసీట్ ఈజ్ అవుట్ సైడ్ ఇండియా, ప్లేస్ ఆఫ్ అక్రూవల్ ఆల్సో అవుట్ సైడ్ ఇండియా. Both are outside India. It is called as what? Foreign income. It is called as what? Foreign income. Understood? Understood? What is the purpose of place of receipt and place of accrual? To decide whether an income is Indian income or foreign income. At least ఒకటి ఇండియాలో ఉంటే it is equal to Indian income. If both are outside India, it is called as what? Foreign income. Done now? Next.
What is the meaning of place of receipt? What is the meaning of place of accrual? What is the meaning of place of receipt? Very simple. Place of receipt ante place of first receipt. Place of receipt means what? Place of first receipt. We will take an example. మీరు అమెరికాలో ఉన్నారు. You are doing employment there. You are doing employment in America. ప్రతి మంత్ మీకు అక్కడ బ్యాంక్ అకౌంట్లో సాలరీ క్రియేట్ అవుతూ ఉంటుంది ఇక్కడ అమెరికాలో. తర్వాత ఆ అమౌంట్ని యు ఆర్ సెండింగ్ టు యువర్ పేరెంట్స్ హూ ఆర్ దేర్ ఇన్ ఇండియా. అంటే మీకు అమెరికాలో బ్యాంక్ అకౌంట్లో క్రియేట్ అవుతూ ఉంటుంది ప్రతి మంత్. తర్వాత ఆ అమౌంట్ని యు ఆర్ సెండింగ్ టు ఇండియా టు యువర్ పేరెంట్స్. టెల్ మీ, ఇన్ దిస్ ఎగ్జాంపుల్ వేర్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ ఫస్ట్ రిసీట్? అమెరికా కదా. అమెరికాలో ఫస్ట్ మీ బ్యాంక్ అకౌంట్లో క్రియేట్ అవుతూ ఉందా? తర్వాత ఆ అమౌంట్ని యు ఆర్ సెండింగ్ టు యువర్ పేరెంట్స్ హూ ఆర్ దేర్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? రెమిటెన్స్. Where is the place of first receipt? America. We have to see place of first receipt. What is the meaning of place of receipt ante? Place of first receipt. Place of first receipt. అంటే ఫస్ట్ టైం మీకు ఆ ఇన్కమ్ ఎక్కడ వచ్చింది? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ప్లేస్ ఆఫ్ రిసీట్. What is the meaning of place of accrual? What is the meaning of place of accrual? Place of accrual ante place of source. Place of source. Example, నాకు బ్యాంక్ ఎఫ్డి పైన ఇంట్రెస్ట్ వస్తూ ఉంది. ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఇన్కమ్కి వాట్ ఈస్ ద సోర్స్? బ్యాంక్ ఎఫ్డి కదా. సో ప్లేస్ ఆఫ్ అక్రూవల్ అంటే ప్లేస్ ఆఫ్ సోర్స్. అంటే నాకు ఆ ఇన్కమ్కి వాట్ ఈస్ ద సోర్స్ అనేది ప్లేస్ ఆఫ్ అక్రూవల్. అంటే ప్లేస్ ఆఫ్ అక్రూవల్ మీన్స్ ప్లేస్ ఆఫ్ సోర్స్. అంటే ఆ ఇన్కమ్ నాకు ఎక్కడి నుంచి వస్తుంది? వన్ మోర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ గెటింగ్ సాలరీ. ఆ సాలరీకి వాట్ ఈస్ ద సోర్స్? ఎంప్లాయ్మెంట్. సో ఎంప్లాయ్మెంట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్లేస్ ఆఫ్ అక్రూవల్. ప్లేస్ ఆఫ్ అక్రూవల్ అంటే ప్లేస్ ఆఫ్ సోర్స్. One more example, I am getting dividend on shares. ఆ డివిడెండ్ కి వాట్ ఈస్ ద సోర్స్? షేర్స్ కదా. దట్ షేర్స్ ఈస్ కాల్డ్ యాజ్ ప్లేస్ ఆఫ్ అక్రూవల్. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్, I am getting rent from property. Rent from property. రెంట్కి వాట్ ఈస్ ద సోర్స్? ప్రాపర్టీ కదా. దట్ ప్రాపర్టీ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ యు నో? ప్లేస్ ఆఫ్ అక్రూవల్. అంటే ప్లేస్ ఆఫ్ అక్రూవల్ అంటే ఆ ఇన్కమ్ నాకు ఎక్కడి నుంచి వస్తుంది? సింప్లీ ఇన్ నార్మల్ లాంగ్వేజ్ ప్లేస్ ఆఫ్ అక్రూవల్ మీన్స్ ప్లేస్ ఆఫ్ సోర్స్. ప్లేస్ ఆఫ్ సోర్స్. While doing problem, you will get more clarity. At present, remember, place of receipt means place of first receipt. Place of accrual means place of source. ఫస్ట్ రిసీట్ కానీ సోర్స్ కానీ అట్లీస్ట్ ఒకటి ఇండియాలో ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ఇండియన్ ఇన్కమ్. ఈ బోత్ ఆర్ అవుట్ సైడ్ ఇండియా, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ఫారిన్ ఇన్కమ్. అవునా? నౌ వీఆర్ గోయింగ్ టు సీ వన్ కాన్సెప్ట్. ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ ప్రాబ్లమ్ ఆన్ స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్, ఈ కాన్సెప్ట్ మీకు కంపల్సరీగా వచ్చి ఉండాలి. దిస్ కాన్సెప్ట్ ఇఫ్ యూ సీ ఇన్ ICA book, you will get a lot of confusion. But give me just 5 minutes, you will get 100% clarity. జస్ట్ ఒక 5 minutes మీరు పెన్ను పేపర్ పక్కన పెట్టి ప్రశాంతంగా వినండి. చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్.
హెడ్డింగ్ ఇంపార్టెంట్ నోట్, చాలా చాలా ఇంపార్టెంట్ నోట్. ఒక పర్సన్ ఏమేమి అయ్యే పాసిబిలిటీ ఉంది? ఒక పర్సన్ ఆర్ఓఆర్ అవ్వచ్చు, ఆర్ఎన్ఓఆర్ అవ్వచ్చు, లేదా నాన్ రెసిడెంట్ అవ్వచ్చు. అంతేనా? ఒక ఇన్కమ్ ఏమేమి అయ్యే పాసిబిలిటీ ఉంది? ఒక ఇన్కమ్ ఇండియన్ ఇన్కమ్ అవ్వచ్చు, లేదా ఫారిన్ ఇన్కమ్ అవ్వచ్చు. అంతేనా? ఎస్ ఆర్ నో? ఎస్. ఒకవేళ మీరు ఆర్ఓఆర్ అయితే మీరు ఏ ఇన్కమ్ పైన ట్యాక్స్ పే చేయాలి అంటే ఈ హౌ టు పే ట్యాక్స్ ఆన్ ఇండియన్ ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ ఆన్ ఫారిన్ ఇన్కమ్, ఈ హౌ టు పే ట్యాక్స్ ఆన్ గ్లోబల్ ఇన్కమ్. మీరు ఆర్ఓఆర్ అయితే ఇంకా టైప్ ఆఫ్ ఇన్కమ్ అనేది చూడని అవసరం లేదు. ఈ హౌ టు పే ట్యాక్స్ ఆన్ ఇండియన్ ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ ఆన్ ఫారిన్ ఇన్కమ్. ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆర్ఓఆర్ ఇండియన్ ఇన్కమ్ taxable as well as foreign income also taxable, global income taxable. మీరు ఆర్ఓఆర్ అయితే టైప్ ఆఫ్ ఇన్కమ్ చూడని అవసరం లేదు. అది ఇండియన్ ఇన్కమా ఫారిన్ ఇన్కమా మనకి అనవసరం. బోత్ ఆర్ taxable, గ్లోబల్ ఇన్కమ్ taxable. ఓకే, నెక్స్ట్ కమ్ టు లాస్ట్ వన్. వాట్ ఈస్ దట్? నాన్ రెసిడెంట్ కదా. మీరు నాన్ రెసిడెంట్ అయితే మీ హ్యాండ్స్లో ఓన్లీ ఇండియన్ ఇన్కమ్స్ ఆర్ taxable, ఫారిన్ ఇన్కమ్స్ ఆర్ నాట్ taxable. సింపుల్. Non-resident has to pay tax only on Indian income, no need to pay tax on foreign income. What about RNOR? In the hands of RNOR, Indian income taxable. He has to pay tax on Indian income. What about foreign income? Foreign incomes are not taxable. But there is one foreign income, that income taxable. In the hands of ROR, Indian incomes taxable as well as foreign incomes also taxable. No doubt. In the hands of non-resident, Indian incomes are taxable, foreign incomes are not at all taxable. In the hands of RNOR, Indian incomes taxable, foreign incomes are not taxable, but there is one foreign income that is only taxable. What is that foreign income? Income from a business or profession outside India, but controlling from India or set up in India. Controlling from India or set up in India. ఇది ఒక్క ఇన్కమ్ మాత్రం ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ RNOR ట్యాక్స్. Very simple. If I say ROR, what is your answer? Global income taxable, Indian income taxable, foreign income also taxable. If I say RNOR, what is your answer? Indian income taxable and only one foreign income taxable. What is that one foreign income? Income from a business or profession outside India but controlling from India. అంటే మీకు వేరే కంట్రీలో బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఉంది, యు ఆర్ కంట్రోలింగ్ ఫ్రమ్ ఇండియా లేదా సెటప్ ఇండియాలో ఉంది, అది ఒక్కటి మాత్రం ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ RNOR taxable. వాట్ అబౌట్ నాన్ రెసిడెంట్? ఓన్లీ ఇండియన్ ఇన్కమ్స్ ఆర్ taxable, foreign incomes are not at all taxable. For more clarity, I can do one thing. In the hands of ROR, both Indian incomes and foreign incomes are taxable. Next,
In the hands of RNOR. In the hands of RNOR. Indian incomes and one foreign income are taxable. Correct? What is that one foreign income? Income from a business or profession outside India but controlling from India. Next. In the hands of non-resident. In the hands of non-resident. Only Indian incomes are taxable. Indian incomes are taxable. అంతేనా? ఇక్కడ ఏమైతే ఉందో నేను మళ్ళీ కింద రాశాను అంతే, కొత్తగా ఏం లేదు అక్కడ. Now we will do one question. Mr. X has the following incomes. Compute his total income if he is ROR, RNOR, non-resident. అంటే ROR అయితే వాట్ ఈస్ ద టోటల్ ఇన్కమ్, RNOR అయితే వాట్ ఈస్ ద టోటల్ ఇన్కమ్, నాన్-రెసిడెంట్ అయితే వాట్ ఈస్ ద టోటల్ ఇన్కమ్. He has the following incomes. First one, we will take 6 to 7 examples, 6 to 7 incomes. First one, dividend from Indian company received in Germany, rupees 1 lakh. Next, short term capital gain, STCG, short term capital gain on sale of shares of Indian company received in India, rupees 2 lakhs. Next, rent from house property located in Nepal. Rent from house property which is located in Nepal, deposited in a bank in Nepal, later on remitted to India, rupees 1 lakh. Next,
income from business in Germany received in Germany but controlled from India rupees 80,000. Last one, AI agriculture income from a land in Karnataka rupees 50,000. It is the given question. He is having 1, 2, 3, 4, 5 incomes. What is his total income if he is RO or RN or non-resident అనేది క్వశ్చన్. ఓకేనా? What is the heading to be kept? Computation of total income. If he is RO or RN or non-resident, at a time we will do RO అయితే what is the total income, RN or అయితే what is the total income, non-resident అయితే what is the total income. Particulars, we have to know one more thing, no? Type of income. Because if it is Indian income in the hands of RO or taxable, RN or taxable, non-resident also taxable. If it is foreign income in the hands of RO or taxable, in the hands of RN or not taxable, but only one foreign income taxable, in the hands of non-resident not taxable. So you have to know type of income, no? First one, dividend. నేను ఇక్కడ సెంటెన్స్ మొత్తం రాయడం లేదు, జస్ట్ ఐఎమ్ రైటింగ్ డివిడెండ్. డివిడెండ్ ఫ్రమ్ ఇండియన్ కంపెనీ రిసీవ్డ్ ఇన్ జర్మనీ. ఒక ఇన్కమ్ ఇండియన్ ఇన్కమా ఫారిన్ ఇన్కమా, హౌ టు డిసైడ్? బేస్డ్ ఆన్ ప్లేస్ ఆఫ్ రిసీట్, ప్లేస్ ఆఫ్ అక్రూవల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ రిసీట్? ప్లేస్ ఆఫ్ ఫస్ట్ రిసీట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ అక్రూవల్? ప్లేస్ ఆఫ్ సోర్స్. అంతేనా? మనం పైన చెప్పుకున్నాం కదా. ఓకే. డివిడెండ్ ఫ్రమ్ ఇండియన్ కంపెనీ received in Germany. Where is the place of receipt? Germany. Where is the place of source? India. Dividend from Indian company కదా. Place of accrual, place of source ఎక్కడ ఉంది? India. Place of receipt ఏమో Germany. Accrual ఏమో India, receipt ఏమో Germany. Which income? Indian income. అంతేనా? If it is Indian income, RO or tax pay చేయాలా? Yes. RN or pay చేయాలా? Yes. Non-resident pay చేయాలా? Yes. If it is Indian income, RO or tax pay చేయాలి, RN or pay చేయాలి, non-resident కూడా pay చేయాలి. What is the amount? 1 lakh, 1 lakh, 1 lakh. Next. Short term capital gain. On sale of shares of Indian company received in India. Where is the place of source? Shares of Indian company. Where is the place of source? India. Place of accrual anna, place of source anna okate kada, India. Received in India. Place of receipt also in India. Accrual in India, receipt also in India. Which income? Indian income. If it is Indian income, ఎవరు ట్యాక్స్ పే చేయాలి? RO or RN or non-resident అందరూ పే చేయాల్సి ఉంది. What is the amount? 2 lakhs. Next. Rent from house property. Located in Nepal. So where is the place of source? Nepal. హౌస్ ప్రాపర్టీ ఎక్కడ ఉంది? నేపాల్లో ఉంది. ప్లేస్ ఆఫ్ సోర్స్ నేపాల్.
deposited in a bank in Nepal, later on remitted to India. Where is the place of receipt? Place of receipt ante you have to see place of first receipt. No, you are depositing first where? In Nepal, later on remitted to India. Where is the place of first receipt? Nepal. Source Nepal, first receipt also Nepal. Which income? Which income? Foreign income. Both are outside India. Foreign income. If it is foreign income, ఎవరు ట్యాక్స్ వేయాలి? If it is foreign income, ఎవరు ట్యాక్స్ వేయాలి? ఓన్లీ ఆర్ఓఆర్ కదా, అవునా? వాట్ అబౌట్ ఆర్ఎన్ఓఆర్? నో. నాన్ రెసిడెంట్ కూడా నో కదా. ఆర్ఎన్ఓఆర్కి ఒక ఎక్సెప్షన్ ఉంది. వాట్ ఈస్ దట్ ఎక్సెప్షన్? మీకు వేరే కంట్రీలో బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఉండి ఇఫ్ యూ కంట్రోల్ ఫ్రమ్ ఇండియా. కానీ ఇక్కడ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కాదు కదా, ఇట్ ఈజ్ హౌస్ ప్రాపర్టీ కదా. సో ఎవరు ట్యాక్స్ వేయాలంటే ఓన్లీ ఆర్ఓఆర్. వాట్ ఈస్ అమౌంట్? 1 lakh. అట్ ప్రెసెంట్ ట్రై టు రిమెంబర్ 1 పాయింట్. మీకు హౌస్ ప్రాపర్టీ నుంచి రెంట్ వస్తాయి, మీరు మొత్తం పైన ట్యాక్స్ పే చేయాలి అంటే నో. యూ కెన్ టేక్ డిడక్షన్ ఆఫ్ 30%. అంటే ఇప్పుడు మీకు ఒక 10 lakhs హౌస్ ప్రాపర్టీ రెంట్ వస్తే మీరు దేనిపైన ట్యాక్స్ పే చేయాలి అంటే యూ హ్యావ్ టు పే ఓన్లీ ఆన్ 7 lakhs. యూ కెన్ టేక్ 30% యాజ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 24A. అది మనం హౌస్ ప్రాపర్టీ చాప్టర్లో చెప్పుకుందాం. ఇక్కడ వాట్ ఈస్ ద రెంట్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అంటే 1 lakh కదా. మీరు 1 lakh పైన ట్యాక్స్ పే చేయాలంటే నో, యూ కెన్ టేక్ డిడక్షన్ ఆఫ్ 30% అండర్ సెక్షన్ 24A. సో వాట్ ఈస్ ద బ్యాలెన్స్? 70,000 మాత్రమే ట్యాక్సిబుల్. ఎక్కడ ట్యాక్సిబుల్? ఓన్లీ ఆర్ఓఆర్. ఆర్ఎన్ఓఆర్ నాన్ రెసిడెంట్ నాన్ ట్యాక్సిబుల్. బీ క్లియర్. ఫారిన్ ఇన్కమ్ పైన ఎవరు ట్యాక్స్ పే చేయాలి? ఓన్లీ ఆర్ఓఆర్. ఆర్ఎన్ఓఆర్ పే చేయాలా? నో. నాన్ రెసిడెంట్ పే చేయాలా? నో. బట్ ఒక్క ఎక్సెప్షన్ ఉంది, అక్కడ ఆర్ఎన్ఓఆర్ పే చేయాలి. వాట్ ఈస్ దట్ ఎక్సెప్షన్? మీకు వేరే కంట్రీలో బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఉండి ఇఫ్ యూ కంట్రోల్ ఫ్రమ్ ఇండియా. నెక్స్ట్, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఇన్ జర్మనీ. ఇన్ జర్మనీ, వేర్ ఈస్ ద సోర్స్? జర్మనీ. రిసీవ్డ్ ఇన్ జర్మనీ, వేర్ ఈస్ ద రిసీట్? జర్మనీ. ప్లేస్ ఆఫ్ అక్రూవల్ జర్మనీ, ప్లేస్ ఆఫ్ రిసీట్ ఆల్సో జర్మనీ. విచ్ ఇన్కమ్? both are outside India. Which income? Foreign income. Which income? Foreign income. Income from business. Income from business. Which income? Foreign income kada. What is the amount? 80,000. Anybody in the class, if it is foreign income, ఎవరు tax pay చేయాలి? Only ROR కదా. RNOR? No. Non-resident? No. But RNOR కి there is one exception kada. Income from a business or profession outside India but controlling from India. It is exception to RNOR. No. ఇక్కడ చూడండి, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ కంట్రోలింగ్ ఫ్రమ్ ఇండియా. ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఇన్ జర్మనీ, కంట్రోలింగ్ ఫ్రమ్ ఇండియా. You are having business or profession in Germany, controlling from India. So it is exception కాబట్టి it is taxable in the hands of ROR as well as RNOR. What is the amount? 80,000. 80,000. ఇక్కడ 0. I am repeating. థర్డ్ పాయింట్లో వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ది ఇన్కమ్? ఫారిన్ ఇన్కమ్. ఫోర్త్ పాయింట్లో కూడా వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఇన్కమ్? ఫారిన్ ఇన్కమ్. కానీ థర్డ్ పాయింట్లో మనం ఎక్కడ రాసాము? ఓన్లీ ఆర్ఓఆర్ కాలంలో రాసాము. ఫోర్త్ పాయింట్లో యు ఆర్ రైటింగ్ ఇన్ ఆర్ఓఆర్ కాలం యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆర్ఎన్ఓఆర్ కాలం. వాట్ ఈస్ ద రీజన్ అంటే ఫోర్త్ పాయింట్లో ఉండేది ఎక్సెప్షన్ ఫర్ ఆర్ఎన్ఓఆర్. ఇన్కమ్ ఫ్రమ్ ఏ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అవుట్ సైడ్ ఇండియా బట్ కంట్రోలింగ్ ఫ్రమ్ ఇండియా. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 5. వాట్ ఈస్ దట్? AI from land located in Karnataka. AI from land located in Karnataka. Where is the place of source? Karnataka. Place of receipt ఇచ్చారా? ఇవ్వలేదు. కానీ ఆల్రెడీ సోర్స్ ఇండియాలో ఉంది కాబట్టి ల్యాండ్ ఎక్కడ ఉంది? కర్ణాటకలో ఉంది. సోర్స్ ఇండియాలో ఉంది కాబట్టి ఇంకా రిసీట్ ఎక్కడున్నా మనకి అనవసరం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ విచ్ ఇన్కమ్ అంటే ఇండియన్ ఇన్కమ్. ఇండియన్ ఇన్కమ్. Where I have to write? Indian AI is exempted? No. Is exempted? No. ఒకవేళ ఫారెన్ AI అయితే ఫారెన్ AI ని we will treat as what? NAI. Indian AI is exempted? No. So ఎక్కడ కూడా taxable కాదు. If they ask you to compute tax liability for the purpose of
పార్షియల్ ఇంటిగ్రేషన్ వీ విల్ టేక్, కానీ అది పార్ట్ ఆఫ్ ది టోటల్ ఇన్కమ్ అంటే కాదు. అగ్రికల్చర్ ఇన్కమ్ ఈజ్ ఎగ్జంప్టెడ్, ఇట్ డస్ నాట్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ టోటల్ ఇన్కమ్. ఒకవేళ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ కంప్యూట్ చేయమంటే అప్పుడు విల్ అప్లై పార్షియల్ ఇంటిగ్రేషన్. సో వాట్ ఈస్ ద టోటల్ ఇన్కమ్? వాట్ ఈస్ ద టోటల్ ఇన్కమ్? 1 lakh plus 2 lakhs plus 70,000 plus 80,000, 4.5 lakhs. What about RNOR? 1 lakh plus 2 lakhs, 3 lakhs plus 80,000, 3,80,000. What about non-resident? 1 lakh plus 2 lakhs, 3 lakhs. Ante. This point is important. And థర్డ్ పాయింట్లో రిమెంబర్ వన్ థింగ్, రెంట్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఉంటే మీరు మొత్తం పైన ట్యాక్స్ పే చేయాలంటే నో నీడ్, యూ కెన్ టేక్ డిడక్షన్ ఆఫ్ 30% అండర్ సెక్షన్ 24A. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ యు నో స్టాండర్డ్ డిడక్షన్. అట్ ప్రెసెంట్ ట్రై టు రిమెంబర్ ఓన్లీ వన్ లైన్, దాని మీనింగ్ ఏంటో వీ విల్ సీ ఇన్ హౌస్ ప్రాపర్టీ చాప్టర్. ఏఐ ఈజ్ ఎగ్జంప్టెడ్, అవునా, అండర్ సెక్షన్ 10(1). ఒకవేళ అది ఫారెన్ ఏ అయితే గిన అప్పుడు ఫారెన్ ఏని విల్ ట్రీట్ యాస్ ఎన్ఏ కాబట్టి ట్యాక్స్బుల్ అయ్యేది. ఇండియన్ ఏ ఈజ్ ఎగ్జంప్టెడ్. కంప్లీటెడ్? ఈజీ ఆర్ సింపుల్? వెరీ సింపుల్, నో క్వశ్చన్ ఆఫ్ డిఫికల్టీ అట్ ఆల్. చాలా చాలా సింపుల్. ఈ టేబుల్ మీకు బాగా వచ్చి ఉండాలి. ఈ టేబుల్ గురించి ఐ వాంట్ టు సే వన్ మోర్ టైం. In the hands of ROR, Indian income taxable as well as foreign income also taxable. In the hands of RNOR, Indian income taxable and only one foreign income taxable. What is that one foreign income? మీకు వేరే కంట్రీలో బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఉంటే ఇఫ్ యూ కంట్రోల్ ఫ్రమ్ ఇండియా ప్లస్ సెటప్ ఇండియాలో ఉంటే. ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ నాన్ రెసిడెంట్ ఓన్లీ ఇండియన్ ఇన్కమ్స్ ఆర్ టాక్సిబుల్, ఫారిన్ ఇన్కమ్స్ ఆర్ నాట్ టాక్సిబుల్. ఆల్రెడీ మనం అది క్లియర్గా మళ్ళీ కింద రాశాం. వీ హ్యావ్ డన్ ప్రాబ్లమ్ ఆల్సో, అవునా? నౌ కమ్ టు థర్డ్ ఫ్యాక్టర్. థర్డ్ ఫ్యాక్టర్ చాలా సింపుల్గా ఉంటుంది, జస్ట్ వన్ లైన్ అంతే అది. వాట్ ఈస్ థర్డ్ ఫ్యాక్టర్? టైమ్ ఆఫ్ రిసీట్ ఆఫ్ ఇన్కమ్ అండ్ టైమ్ ఆఫ్ అక్రూవల్ ఆఫ్ ఇన్కమ్. థర్డ్ ఫ్యాక్టర్, టైమ్ ఆఫ్ రిసీట్ ఆఫ్ ఇన్కమ్ అండ్ టైమ్ ఆఫ్ అక్రూవల్ ఆఫ్ ఇన్కమ్. ఇది వెరీ సింపుల్. బిఫోర్ గోయింగ్ టు దిస్ కాన్సెప్ట్ ఒక్కసారి టెల్ మీ వాట్ సెక్షన్ 4 సేస్. సెక్షన్ 4 చార్జింగ్ సెక్షన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. వాట్ సెక్షన్ 4 సేస్? సింపుల్ చెప్పండి. ప్రీవియస్ ఇయర్లో మీకు ఇన్కమ్ ఉంటే ఎప్పుడు మీరు ట్యాక్స్ పే చేయాలి? అసెస్మెంట్ ఇయర్లో పే చేయాలి, అవునా? దిస్ ఎవ్రీబడి నోస్. ప్రీవియస్ ఇయర్లో మీకు ఇన్కమ్ ఉంటే ఎప్పుడు మీరు ట్యాక్స్ పే చేయాలి? అసెస్మెంట్ ఇయర్లో పే చేయాలి. ప్రీవియస్ ఇయర్ ఇన్కమ్, taxable in assessment year. Previous year income taxable in assessment year. మనకి వాట్ ఈస్ ద ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2025-26 అంతేనా? ప్రీవియస్ ఇయర్. వాట్ ఈస్ అసెస్మెంట్ ఇయర్? 2026-27. మనం ఆల్రెడీ చాప్టర్ 1లో క్లియర్గా చెప్పుకున్నాం. మీనింగ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్, మీనింగ్ ఆఫ్ అసెస్మెంట్ ఇయర్, సెక్షన్ ఫర్ ప్రీవియస్ ఇయర్, సెక్షన్ ఫర్ అసెస్మెంట్ ఇయర్, సెక్షన్ 4 ఇవన్నీ చెప్పుకున్నాం ఆల్రెడీ చాప్టర్ 1లో. 25-26లో మీకు ఇన్కమ్ ఉంటే 26-27లో మీరు ట్యాక్స్ పే చేయాలి. ప్రీవియస్ ఇయర్లో మీకు ఇన్కమ్ ఉంటే అసెస్మెంట్ ఇయర్లో మీరు ట్యాక్స్ పే చేయాలి, అవునా? మరి ఒక ఇన్కమ్ని మనం ప్రీవియస్ ఇయర్ ఇన్కమ్ అనాలి అంటే వాట్ ఈస్ ద కండిషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇన్కమ్ ప్రీవియస్ ఇయర్లో ఉంటేనే అసెస్మెంట్ ఇయర్లో మనం ట్యాక్స్ పే చేస్తాం.
అవునా? మరి ఒక ఇన్కమ్ని మనం ప్రీవియస్ ఇయర్ ఇన్కమ్ అనాలి అంటే వాట్ ఈస్ ద కండిషన్ అంటే దట్ ఇన్కమ్ an income is called as income of the previous year if an income is called as income of the previous year if either receipt or accrual in previous year. An income is called as income of the previous year if either receipt or accrual in previous year. అంటే రిసీట్ కానీ అక్రూవల్ కానీ ఏదైనా ఒకటి ప్రీవియస్ ఇయర్లో ఉండాలి. రిసీట్ కానీ అక్రూవల్ కానీ ఏదైనా ఒకటి ప్రీవియస్ ఇయర్లో ఉండాలి. ఉంటే అప్పుడు ఆ ఇన్కమ్ని మనం ఇన్కమ్ ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ అంటాం. ఆ ఇన్కమ్ పైన మీరు అసెస్మెంట్ ఇయర్లో ట్యాక్స్ పే చేయాలి. అవునా? ఒకవేళ ప్రీవియస్ ఇయర్లో అక్రూవల్ లేదు, రిసీట్ లేదు, అంటే ప్రీవియస్ ఇయర్లో ఆ ఇన్కమ్ని మీరు అర్న్ చేయలేదు, అలాగే మీరు రిసీవ్ చేసుకోలేదు అనుకోండి, అప్పుడు దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఇన్కమ్ ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్. దానిపైన మీరు అసెస్మెంట్ ఇయర్లో ట్యాక్స్ పే చేయాలంటే నో నీడ్. అసెస్మెంట్ ఇయర్లో ట్యాక్స్ పే చేయాలి అంటే ప్రీవియస్ ఇయర్లో ఇన్కమ్ మీకు రిసీవ్ అయినా అయి ఉండాలి లేదా అక్రూవ్ అయినా అయి ఉండాలి. అప్పుడు అసెస్మెంట్ ఇయర్లో మీరు ట్యాక్స్ పే చేయాలి. అవునా? లిజన్, we will do one example. We will take one example. You will get more clarity definitely. మీరు అంటే మిస్టర్ ఎక్స్, ఈఎక్స్ కాదు జస్ట్ ఎక్స్, మిస్టర్ ఎక్స్ ఎవరంటే ఇండియన్ క్యారింగ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ కెనడా. మన ఇండియన్ కెనడాలో డూయింగ్ ఎంప్లాయ్మెంట్. ఇండియా వాళ్ళు వేరే కంట్రీలో ఎంప్లాయ్మెంట్ చేయొచ్చా? ఎస్. సిన్స్ 2010-11 నుంచి కెనడాలో ఈజ్ క్యారింగ్ ఎంప్లాయ్మెంట్. ఫైనల్లీ retired as on 31st March 2025. 31st March 2025 అంటే అది విచ్ ఇయర్? 24-25 కదా, అంతేనా కదా? అంటే ఫైనల్లీ రిటైర్డ్ ఇన్ 2024 అయిపోయి 25. అంటే ఈ వర్క్డ్ దేర్ హౌ మెనీ ఇయర్స్? నియర్లీ 15 ఇయర్స్. కెనడాలో ఈ వర్క్డ్ నియర్లీ 15 ఇయర్స్. 2010-11లో వెళ్ళాడు, 2024-25లో ఈ టేకెన్ రిటైర్మెంట్. అంటే ఈ వర్క్డ్ దేర్ నియర్లీ 15 ఇయర్స్. టోటల్ సాలరీ అర్న్డ్ అండ్ రిసీవ్డ్ ఇన్ దట్ 15 ఇయర్స్ ఈక్వల్ టు 10 crores. ఎంత? 10 crores. ఫైనల్లీ యాజ్ ఆన్ 15th July 2025. చెప్పండి, 15th July 2025 అంటే విచ్ ఇయర్? 2025-26. He came to India along with I know now, along with అంటే మీ మైండ్లో కూడా వస్తుంది, అది కాదు. along with rupees 10 crore. When he taken retirement as on 31st March 2025. When he is coming to India as on 15th July 2025. మరి ఏప్రిల్, మే, జూన్, జూలై మిడిల్ వరకు ఏం చేశాడంటే జస్ట్ ఓన్లీ ఎంజాయ్మెంట్, నో ఎంప్లాయ్మెంట్. యాజ్ ఆన్ 31st March ఈ రిటైర్డ్,
until 15th July, 3.5 months, simply they enjoyed only enjoyment, no employment. Finally, 15th July, he came to India along with rupees 10 crore. ఇండియాకి ఎప్పుడు వస్తున్నాడు? 25-26లో వస్తున్నాడు. అవునా? ఇప్పుడు డిపార్ట్మెంట్ ఏమంటుందంటే, అసెసింగ్ ఆఫీసర్ డిపార్ట్మెంట్ ఏమంటుందంటే, ఆన్ రూపీస్ 10 crore need to pay tax in assessment year 26-27 అంటుంది. మనం పైన చెప్పుకున్నాం 25-26లో మీకు ఇన్కమ్ ఉంటే మీరు అసెస్మెంట్ ఇయర్ 26-27లో ట్యాక్స్ పే చేయాలి. కాబట్టి ఇక్కడ డిపార్ట్మెంట్ ఏమంటుందంటే, మీకు 25-26లో యు ఆర్ కమింగ్ టు ఇండియా అలాంగ్ విత్ 10 crore, అంటే 25-26లో మీ దగ్గర 10 crore ఇన్కమ్ ఉంది కాబట్టి మీరు అసెస్మెంట్ ఇయర్ 26-27లో ఆ 10 crore పైన ట్యాక్స్ పే చేయాలి అంటుంది. మీరేమంటారు? ఎస్ ఆ నోనా? ట్యాక్స్ పే చేయాలా వద్దా? ఆ 10 crore పైన అసెస్మెంట్ ఇయర్లో ట్యాక్స్ పే చేయాలా వద్దా? ఇప్పుడు ఫస్ట్ మనం నార్మల్గా ఎలా ఆలోచిస్తాం? ఈ కేమ్ టు ఇండియా ఇన్ 25-26 అలాంగ్ విత్ 10 crore. ఓకే, 25-26లో 10 crore ఇన్కమ్ ఉంది కాబట్టి అసెస్మెంట్ ఇయర్లో ట్యాక్స్ పే చేయాలి అని అనుకుంటాం. అవునా? కానీ మీరు ప్రాపర్గా ఆలోచించండి. మనం పైన ఏమని చెప్పుకున్నాం? 25-26 ఇన్కమ్ అనాలి అంటే ఆ ఇయర్లో మీకు ఆ ఇన్కమ్ రిసీవ్ అయినా అయి ఉండాలి, లేదా అక్రూవ్ అయినా అయి ఉండాలి. అప్పుడు దట్ ఈస్ ఈక్వల్ టు 25-26 ఇన్కమ్ ఈ హౌ టు పే ట్యాక్స్ ఇన్ అసెస్మెంట్ ఇయర్. ఓకేనా? నౌ కమ్ టు దిస్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్లో మీకు ఇన్కమ్ ఎప్పుడు రిసీవ్ అయింది, లేదా ఎప్పుడు మీరు అర్న్ చేసుకున్నారు, ఎప్పుడు మీకు డ్యూ అయిందంటే ఫ్రమ్ 2010-11 టు అంటిల్ 2024-25. అంటే 10 crore మీకు ఎప్పుడు వచ్చిందంటే 2010-11 నుంచి అంటిల్ 24-25. లేదా మీరు ఆ ఇన్కమ్ ఎప్పుడు అర్న్ చేసుకున్నారు అంటే ఆ ఇన్కమ్ మీకు ఎప్పుడు అక్రూ అయిందంటే ఫ్రమ్ 2010-11 నుంచి అంటిల్ 24-25. చెప్పండి, ఆ 10 crore అట్లీస్ట్ 1 రూపీ మీకు 25-26లో డ్యూ అయిందా, లేదా రిసీవ్ అయిందా? నో కదా. మరి 25-26లో ఆ ఇన్కమ్ అక్రూ అవ్వలేదు, రిసీవ్ అవ్వలేదు. దానిపైన మీరు అసెస్మెంట్ ఇయర్లో ట్యాక్స్ పే చేయాలా అంటే నో నీడ్. ఆన్సర్ ఈజ్ నో. ఆన్ రూపీస్ 10 crore నీడ్ టు పే ట్యాక్స్ ఇన్ అసెస్మెంట్ ఇయర్ 26-27 అంటే ఆన్సర్ ఈజ్ నో. కొంచెం చేంజ్ చేస్తున్నాను. సపోజ్ ఈ రిటైర్డ్ ఆన్ 15th July. అంటే మన ఎగ్జాంపుల్లో ఎప్పుడు రిటైర్ అయ్యాడు? యాజ్ ఆన్ 31st March కదా. ఒకవేళ ఈ రిటైర్డ్ ఆన్ 15th July అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై మంత్ మిడిల్ వరకు కూడా వర్క్ చేశాడు. ఇంకొక 3.5 months వర్క్ చేశాడు. ఇంకొక 3.5 monthsకి ఆల్రెడీ 10 crore ఉంది కదా. ఈ 3.5 monthsకి సపోజ్ ఈ అర్నుడు 20 lakhs, టోటల్ 10.2 crore. ఇప్పుడు 10.2 crores ఈజ్ కమింగ్ టు ఇండియా. ఇప్పుడు అసెస్మెంట్ ఇయర్లో ట్యాక్స్ పే చేయాలా? ఆన్సర్ ఈజ్ ఎస్. ఆన్ వాట్? ఆన్ 20 lakhs. ఎందుకంటే 10.2 crore హౌ మచ్ బిలాంగ్స్ టు ప్రీవియస్ ఇయర్? ఓన్లీ 20 lakhs. ఏప్రిల్, మే, జూన్, జూలై మిడిల్ వరకు అంటే 25-26లో ఈ అర్నుడు లేదా రిసీవ్డ్ ఓన్లీ 20 lakhs. దానిపైన మాత్రమే ఇండియాలో ట్యాక్స్ పే చేయాలి. రిమైనింగ్ 10 crore పైన ట్యాక్స్ పే చేయాలంటే నో నీడ్. అంటే ప్రీవియస్ ఇయర్లో మీకు ఎంత అయితే ఇన్కమ్ రిసీవ్ అయిందో లేదా మీరు అర్న్ చేసుకున్నారో దానిపైన మాత్రమే మీరు ట్యాక్స్ పే చేస్తారు. ఈ ఎగ్జాంపుల్లో ప్రీవియస్ ఇయర్ 25-26లో 1 రూపీ కూడా అక్రూ అవ్వలేదు, రిసీవ్ అవ్వలేదు కాబట్టి ట్యాక్స్ పే చేయాలంటే నో నీడ్. దీన్ని ఒక సింపుల్గా ఒక్క సెంటెన్స్ చెప్పుకోవచ్చు అంటే ఎస్. దట్ ఈస్ హౌ టు సే ఇన్ 1 line, హౌ టు సే ఇన్ 1 sentence. పాస్ట్ ఫారిన్ ఇన్కమ్స్ అంటే మీ దగ్గర పాస్ట్ ఫారిన్ ఇన్కమ్స్ ఉన్నాయి. అంటే మన ఎగ్జాంపుల్లో 2010-11 నుంచి 24-25 వరకు మీకు సమ్ ఇన్కమ్ వచ్చింది, సమ్ 10 crore వచ్చింది. పాస్ట్ ఫారిన్ ఇన్కమ్స్ అంటే ఇన్కమ్ బిలాంగ్స్ టు సమ్ అర్లియర్ ఇయర్స్, ఇన్కమ్ బిలాంగ్స్ టు సమ్ పాస్ట్ ఇయర్స్. పాస్ట్ ఫారిన్ ఇన్కమ్స్ బ్రాడ్ టు ఇండియా
డ్యూరింగ్ రిలవెంట్ ప్రీవియస్ ఇయర్, డ్యూరింగ్ రిలవెంట్ ప్రీవియస్ ఇయర్ అంటే జస్ట్ మీరు రిలవెంట్ ప్రీవియస్ ఇయర్లో యు ఆర్ బ్రింగింగ్ టు ఇండియా అంతే తప్ప ఆ ఇన్కమ్ బిలాంగ్స్ టు రిలవెంట్ ప్రీవియస్ ఇయర్ అంటే కాదు. ఆ ఇన్కమ్ బిలాంగ్స్ టు సమ్ పాస్ట్ ఇయర్స్. ఇప్పుడు దానిపైన అసెస్మెంట్ ఇయర్లో ట్యాక్స్ పే చేయాలంటే నో నీడ్ టు పే ట్యాక్స్. వెయిట్, ఆర్ఓఆర్ అవసరం లేదా, ఆర్ఎన్ఓఆర్ అవసరం లేదా, నాన్ రెసిడెంట్ అవసరం లేదా, ఎవ్వరు కూడా అవసరం లేదు. అసలు ఆ ఇన్కమే ప్రీవియస్ ఇన్కమ్ కాదు. ప్రీవియస్ ఇన్కమ్ కాకపోతే వై యూ విల్ పే ట్యాక్స్ ఇన్ అసెస్మెంట్ ఇయర్? నో నీడ్ టు పే ట్యాక్స్. ఎయిదర్ ఆర్ఓఆర్ ఆర్ ఆర్ఎన్ఓఆర్ ఆర్ నాన్ రెసిడెంట్. పాస్ట్ ఫారిన్ ఇన్కమ్స్ అంటే అర్లియర్ ఇయర్ ఇన్కమ్స్ ఇఫ్ యూ బ్రాట్ టు ఇండియా డ్యూరింగ్ రిలవెంట్ ప్రీవియస్ ఇయర్ దానిపైన ట్యాక్స్ పే చేయాలంటే నో నీడ్. దీన్ని ఐఎమ్ సేయింగ్ ఇన్ వన్ లైన్ ఫైనల్లీ. అసెస్మెంట్ ఇయర్లో మీరు ట్యాక్స్ పే చేయాలి అంటే ఆ ఇన్కమ్ మస్ట్ బి బిలాంగ్స్ టు ప్రీవియస్ ఇయర్ అయి ఉండాలి. ఒక ఇన్కమ్ ప్రీవియస్ ఇయర్ ఇన్కమ్ అని ఎప్పుడు అనొచ్చు అంటే ఆ ఇన్కమ్ మీకు ప్రీవియస్ ఇయర్లో రిసీవ్ అయినా అయి ఉండాలి లేదా అక్రూవ్ అయినా అయి ఉండాలి, అంటే మీరు అర్న్ చేసైనా ఉండాలి. అప్పుడు దట్ ఇన్కమ్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ ఇన్కమ్ ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్. యూ హ్యావ్ టు పే ట్యాక్స్ ఇన్ అసెస్మెంట్ ఇయర్. కానీ మన ఎగ్జాంపుల్లో దట్ ఇన్కమ్ బిలాంగ్స్ టు ఫ్రమ్ 2010-11 టు అంటిల్ 2024-25 అంటే దట్ ఇన్కమ్ బిలాంగ్స్ టు పాస్ట్ ఇయర్స్. దానిపైన మీరు అసెస్మెంట్ ఇయర్లో ట్యాక్స్ పే చేయాలంటే నో నీడ్. ఎవరు అవసరం లేదు, ఆర్ఓఆర్ అవసరం లేదు, ఆర్ఎన్ఓఆర్ అవసరం లేదు, నాన్ రెసిడెంట్ కూడా అవసరం లేదు. ఇట్ ఈస్ థర్డ్ కాన్సెప్ట్, టైమ్ ఆఫ్ రిసీట్ ఆఫ్ ఇన్కమ్ అండ్ టైమ్ ఆఫ్ అక్రూవల్ ఆఫ్ ఇన్కమ్. ఓకేనా? మరి ఈ చాప్టర్ అయిపోయినట్ట. ఈ చాప్టర్లో దెర్ ఈజ్ వన్ మోర్ సెక్షన్, సెక్షన్ 9. వాట్ ఈస్ సెక్షన్ 9? యు నో, డీమ్డ్ టు బి అక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా. చాలా మంది సెక్షన్ 9 అంటే అదొక లెంతీ సెక్షన్ అని చాలా మంది వదిలేస్తూ ఉంటారు. కానీ మనం చెప్పుకుందాం సెక్షన్ 9 చాలా చాలా సింపుల్గా ఉంటుంది. మీరు వింటే చాలు ప్రతి ఒక్కరికి మీకు గుర్తుండిపోద్ది. దట్ ఈజ్ ఐఎమ్ గివింగ్ అష్యూరెన్స్. సెక్షన్ 9 చాలా 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 సింపుల్. సెక్షన్ 9 టు బి కంటిన్యూడ్, చాలా చాలా సింపుల్ సెక్షన్, ఇంపార్టెంట్ సెక్షన్. ఈ చాప్టర్లో మనకి సెక్షన్ 9 ఒకటి పెండింగ్ ఉంది, టు బి కంటిన్యూడ్.